మీతో మాట్లాడుతుంటేనేమో మీరు ఎన్నో కష్టాలు పడి మీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మీరు వీడియోలు చేస్తున్నారు. బయట చూస్తుంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మీ మీద వీడియోలు పెడుతున్నారు, వీళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించట్లేదు. వచ్చే ముందు కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా షేర్ చేశారండి. అది చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ బాధ అనిపించింది. మేము మొత్తానికి యూట్యూబ్ ఈ మేమర్స్కి దేనికి బాధ అనిపించలేదు, దానికి బాధ అనిపించింది. మళ్ళీ ఈ తర్వాత మళ్ళీ నవ్వు వచ్చింది, సర్లే చేసుకునేవని. ఏంటంటే మాది యాక్చువల్లీ 2 months బ్యాక్ మానిటైజేషన్ అయ్యింది. మానిటైజేషన్ అయ్యి ఇప్పటికప్పుడే 2 monthsలోనే 5 lakhs మంత్లీ అంటే ఎక్కడ తీసేసుకుంటాం మేడం? 5 lakhs 6 lakhs పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వస్తూ ఉంటాయి. అలాగా మేము మా అంతా మేము ఏదో కష్టపడుతూ యూట్యూబ్ నుంచి వచ్చే చిన్న ఇన్కమ్, దాంట్లో 5 lakhs 6 lakhs అంటే సెలబ్రిటీస్ అన్నా సరే వాళ్ళకి కూడా రావడమే అంత మేడం. స్టార్టింగ్ లో ఎంత వచ్చేస్తుంది మేడం యూట్యూబ్ నుంచి? మీరు తెలుసు కదా మేడం, అంత వచ్చేస్తే మేము ఈ వాడి ఎంత రేంజ్ లో ఉండొచ్చు మేడం నిజంగా. అంటే మేము ఈ ఫేమ్ ఇక్కడ కూడా రావచ్చు. ఒకవేళ అంత 5-6 లక్షలు వచ్చి ఉంటే కనుక ఇక్కడికి వస్తే బాబు తెలిసిపోద్దు బాబు, ఎందుకు వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఫేమ్ అవడం ఎందుకు, వాళ్ళకి చెప్పడం ఎందుకు అని చెప్పి సైలెంట్ గా అక్కడే ఉంటాం కదా మేడం. మామూలుగా ప్రాపర్ గా మాట్లాడుకుంటే కనుక కరెక్ట్ మాట్లాడుకుంటాం మేడం. సో మీ అంటే ఇప్పుడు కొంచెం ఇవి తగ్గాలంటే అన్న మాకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి కాబట్టి, సో ఫస్ట్ మీరు చెప్పండి, లక్షల్లో సంపాదన వస్తుంది, వీళ్ళకి బోల్డ్ అంత రెవెన్యూ వస్తుంది అని ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో ఖచ్చితంగా అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అది దాన్ని క్లియర్ చేయాలంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? లాస్ట్ మంత్ దగ్గర 30,000 తీసుకున్నాం మేడం మేమైతే. అంతే 30,000 ఒక్క రోజు 400 వస్తుంది మేడం. ఫుల్ గంటన్నర కష్టపడితే 400 వస్తుంది మేడం. అంతే గంటన్నర కష్టపడి ఒక్కొక్క రోజు మేడం. ఒక్కొక్క రోజు వాళ్ళు మనం ఎంత మెప్పిస్తే అన్ని శుభచాలు చేస్తారు మేడం. అది అందులో ఏముందో ఏం తెలుసుకుంటే 2-3 రోజులు తెలుసుకుని తెలుస్తుంది. అంతేగాని ఒక రోజు చూసేసి వాళ్ళు ఏదో కొట్టారు కదా అని చెప్పేసి దాన్ని బట్టి మనం ఊహించేసుకోకూడదు. దాన్ని ఏదో ఫేమ్ వస్తుంది కదా మనం వాళ్ళని ఏదో చెడగొడద్దాం అని చెప్పేసి దాన్ని రాయకూడదు.